మనుష్యులమైన మనము గర్వము చేత అహంకారము చేత విర్రవీగిపోతూ అనేక రకాలుగా మనము మాట్లాడుతూ ఉన్నాం. అనేక రకాలుగా చెడు మాటలు, చెడు వ్యసనాల గుండా మనం వెళుతూ ఉన్నాం. కానీ దేవుడు ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే మనము మార్పు చెందాలని, మారు మనసు కలిగి ఈ లోకములో జీవించాలని. ఒకవేళ దేవుడు కూడా కోపగించి మనము చేసిన తప్పులకు వెంటనే శిక్ష ఇచ్చినట్లయితే మనలో మనుషులమైన మనము ఒక్కరము కూడా మిగలం. బైబిల్ వాక్యం ఇలాగ సెలవిస్తున్నది, మన పాపములు బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. కానీ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అత్యధికముగా ఉన్నది. కావున మనము దేవుని కృపను నిర్లక్ష్యం చేయక, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేయక మార్పు చెంది ఈ లోకంలో జీవిద్దాం.